సో డీలిమిటేషన్ బిల్ గనక పాస్ అయ్యి మీరు గనక సౌత్ స్టేట్స్ లో ఓటర్ ఐడి కలిగి ఉంటే మీరు లాంగ్ క్యూస్ లో నుంచొని సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఎలానో ఎలక్షన్ కమిషన్ ఆ రోజు మీకు లీవ్ ఇస్తుంది కాబట్టి హాయిగా చక్కగా దుప్పటి కట్టుకొని ఎంజాయ్ చేయండి ఆ లీవ్. దేశ ద్రోహి అని ముద్ర వేసే ముందు లెట్ మీ టెల్ యూ ద ఆనెస్ట్ ఫ్యాక్ట్స్. ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరు మేజర్ గా లాస్ అవుతున్నారు అంటే సౌత్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సౌత్ స్టేట్స్ లో ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఈ తిరుగుబాటుని కంట్రోల్ చేయడానికి బీజేపీ ఒక కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. అమిత్ షా ముందుకొచ్చి చెప్తారు, తెలంగాణకి 9 సీట్లు పెరగబోతున్నాయట. ఏపీలో 13 సీట్లు, కర్ణాటకలో 14 సీట్లు, తమిళనాడులో 20 సీట్లు, కేరళలో 10 సీట్లు పెరగబోతున్నాయట. అట్టా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైతే బిల్ పాస్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ డ్రాఫ్ట్ లో ఎక్కడా కూడా ప్రోరాటా ప్రకారం 50% రైజ్ అనేది ఉంటుందని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఇది కేవలం మాట మాత్రమే, ఎక్కడా కూడా అమెండ్మెంట్ చేయలేదు. సో ఇది కేవలం ఒక వర్బల్ ప్రామిస్ మాత్రమే. సో నౌ కమ్స్ నారీ శక్తి. డీలిమిటేషన్ అనేది ఒక వర్స్టైల్ కాన్సెప్ట్. దీనికి ఎస్ అండ్ నో చెప్పడానికి చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరైతే నో అని చెప్తారో వాళ్ళకి హార్ట్ అటాక్ ఇవ్వడానికి నారీ శక్తి అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఎవరైతే డీలిమిటేషన్ కి ఓకే చెప్పారో వాళ్ళు యావత్ భారతదేశ మహిళలను అగౌరవపరిచినట్టు అంటూ కూడా స్టేట్మెంట్స్ యావత్ భారతదేశ ప్రజలు, మహిళలు ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్ లో ఉన్న మహిళలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని ఒక సాఫ్ట్ కార్నర్ లెక్క వాడుకొని వీళ్ళు స్వలాభం పొందబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. వర్బల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఎప్పుడూ కూడా ఏది జరగదు. ఏపీకి సైతం వర్బల్ స్టేట్మెంట్ ఇచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి. ఇప్పటి వరకు జరిగిందా? సౌత్ స్టేట్స్ లో ఎవరన్నా ఘోరంగా మోసపోయారు పొలిటీషియన్స్ వల్ల అంటే అది ఆంధ్ర ప్రజలే. విభజన దగ్గర నుండి ఈ రోజు డీలిమిటేషన్ వరకు పొలిటీషియన్స్ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కాళ్ళను పట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు కానీ వాళ్ళకి ఓటేసిన ప్రజలకు వాయిస్ అవ్వాలని మాత్రం కోరుకోవట్లేదు. మనం ఇప్పటి వరకు కమ్మ, కాపు, రెడ్డి అనుకుంటా ఓట్లేసుకుంది చాలు. ఈ రోజు ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పొలిటికల్ నేత కేవలం పవర్ కోసం మాత్రమే ఉన్నారు అనేది మనకు అర్థమైపోయింది. మన డిగ్నిటీని సెంట్రల్ గవర్నమెంట్ కాళ్ల దగ్గర పడేస్తున్న ఈ నేతలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రోజున మనం ఆలోచించాలి. ఇఫ్ నాట్ నౌ స్పెషల్ స్టేటస్ దగ్గర ఎలా మోసపోయామో ఇక్కడ కూడా అంతే మోసపోతాం. ఆంధ్ర ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఈ రోజైనా మనం మోసపోకుండా ఉండాలంటే మనం గలం వినిపించాల్సిందే. పొలిటీషియన్స్ కి గట్టిగా చెప్పాల్సిందే. అది చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్ రెడ్డి అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, వాళ్ళందరికీ చెప్పాల్సిందే ఏంటంటే మాకు బుర్రలున్నాయి, ఇక మీరు చేసిన డ్రామాలు చాలు అనేది. సో డీలిమిటేషన్ ఈస్ ది వర్స్ట్ కాన్సెప్ట్ ఫర్ సౌత్ స్టేట్స్. మన గొంతును వీళ్ళు నొక్కేస్తుంది. సో డీలిమిటేషన్ బిల్ గనక పాస్ అయ్యి మీరు గనక సౌత్ స్టేట్స్ లో ఓటర్ ఐడి కలిగి ఉంటే మీరు లాంగ్ క్యూస్ లో నుంచొని సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఎలానో ఎలక్షన్ కమిషన్ ఆ రోజు మీకు లీవ్ ఇస్తుంది కాబట్టి హాయిగా చక్కగా దుప్పటి కట్టుకొని ఎంజాయ్ చేయండి ఆ లీవ్. దేశ ద్రోహి అని ముద్ర వేసే ముందు లెట్ మీ టెల్ యూ ద ఆనెస్ట్ ఫ్యాక్ట్స్. ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరు మేజర్ గా లాస్ అవుతున్నారు అంటే సౌత్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సౌత్ స్టేట్స్ లో ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఈ తిరుగుబాటుని కంట్రోల్ చేయడానికి బీజేపీ ఒక కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. అమిత్ షా ముందుకొచ్చి చెప్తారు, తెలంగాణకి 9 సీట్లు పెరగబోతున్నాయట. ఏపీలో 13 సీట్లు, కర్ణాటకలో 14 సీట్లు, తమిళనాడులో 20 సీట్లు, కేరళలో 10 సీట్లు పెరగబోతున్నాయట. అట్టా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైతే బిల్ పాస్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ డ్రాఫ్ట్ లో ఎక్కడా కూడా ప్రోరాటా ప్రకారం 50% రైజ్ అనేది ఉంటుందని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఇది కేవలం మాట మాత్రమే, ఎక్కడా కూడా అమెండ్మెంట్ చేయలేదు. సో ఇది కేవలం ఒక వర్బల్ ప్రామిస్ మాత్రమే. సో నౌ కమ్స్ నారీ శక్తి. డీలిమిటేషన్ అనేది ఒక వర్స్టైల్ కాన్సెప్ట్. దీనికి ఎస్ అండ్ నో చెప్పడానికి చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరైతే నో అని చెప్తారో వాళ్ళకి హార్ట్ అటాక్ ఇవ్వడానికి నారీ శక్తి అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఎవరైతే డీలిమిటేషన్ కి ఓకే చెప్పారో వాళ్ళు యావత్ భారతదేశ మహిళలను అగౌరవపరిచినట్టు అంటూ కూడా స్టేట్మెంట్స్ యావత్ భారతదేశ ప్రజలు, మహిళలు ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్ లో ఉన్న మహిళలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని ఒక సాఫ్ట్ కార్నర్ లెక్క వాడుకొని వీళ్ళు స్వలాభం పొందబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. వర్బల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఎప్పుడూ కూడా ఏది జరగదు. ఏపీకి సైతం వర్బల్ స్టేట్మెంట్ ఇచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి. ఇప్పటి వరకు జరిగిందా? సౌత్ స్టేట్స్ లో ఎవరన్నా ఘోరంగా మోసపోయారు పొలిటీషియన్స్ వల్ల అంటే అది ఆంధ్ర ప్రజలే. విభజన దగ్గర నుండి ఈ రోజు డీలిమిటేషన్ వరకు పొలిటీషియన్స్ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కాళ్ళను పట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు కానీ వాళ్ళకి ఓటేసిన ప్రజలకు వాయిస్ అవ్వాలని మాత్రం కోరుకోవట్లేదు. మనం ఇప్పటి వరకు కమ్మ, కాపు, రెడ్డి అనుకుంటా ఓట్లేసుకుంది చాలు.
ఈ రోజు ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పొలిటికల్ నేత కేవలం పవర్ కోసం మాత్రమే ఉన్నారు అనేది మనకు అర్థమైపోయింది. మన డిగ్నిటీని సెంట్రల్ గవర్నమెంట్ కాళ్ల దగ్గర పడేస్తున్న ఈ నేతలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రోజున మనం ఆలోచించాలి. ఇఫ్ నాట్ నౌ, స్పెషల్ స్టేటస్ దగ్గర ఎలా మోసపోయామో ఇక్కడ కూడా అంతే మోసపోతాం. ఆంధ్ర ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఈ రోజైనా మనం మోసపోకుండా ఉండాలంటే మనం గలం వినిపించాల్సిందే. పొలిటీషియన్స్ కి గట్టిగా చెప్పాల్సిందే. అది చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్ రెడ్డి అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, వాళ్ళందరికీ చెప్పాల్సిందే ఏంటంటే మాకు బుర్రలున్నాయి, ఇక మీరు చేసిన డ్రామాలు చాలు అనేది. సో డీలిమిటేషన్ ఈస్ ది వర్స్ట్ కాన్సెప్ట్ ఫర్ సౌత్ స్టేట్స్. మన గొంతును వీళ్ళు నొక్కేస్తారు.